బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రేక్షకులారా, మీ అందరికి నేను ఇస్లామియా పద్ధతుల్లో అభినందనలు తెలుపుతున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. స్త్రీలపై పెరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలు, ఆందోళనపై వ్యక్తం ఈ నేపథ్యంలో ఈ టోటల్ సెప్టెంబర్ మంత్ లో 2024 జమాతే ఇస్లామే హింద్ ఒక ఉద్యమాన్ని నడుపుతున్నది. దీనికై మహిళా విభాగం జమాతే ఇస్లాం హింద్ తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తున్నది. దీనికై ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మనం జరుపుతున్నాము. ఇది జమాతే ఇస్లాం హింద్ యొక్క కొరుట్ల విభాగం నుండి జిల్లా జగిత్యాలలో ఈ ప్రోగ్రాం నడుపుతున్నాము. దీనికి అంశం నైతికతే నిజమైన స్వేచ్ఛ, మోరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అనే అంశంపై ఈ రోజు మనము ఈ కార్యక్రమాన్ని సఫలం చేయాలని ఈ ఈ ఈ కొరుట్ల పట్టణం యొక్క కొరుట్ల నరసింహం డాక్టర్ స్వీతి అను వారిని నేను ఈరోజు ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ స్వీతి అనుప్రవ్ ఎండి ఎంబీబీఎస్ ఓబీజీ. వీరు గోల్డ్ మెడలిస్ట్ మరియు ఈ గోల్డ్ మెడలిస్ట్ తో పాటు వీరు అనేక క్రిటికల్ కేసులను హ్యాండిల్ చేసినటువంటి నిపుణురాలు. వీరు ఈ కొరుట్ల పట్టణానికి 30 సంవత్సరాలుగా తమ సేవలను అందిస్తున్నారు. ఇంకా వీరి యొక్క మనస్తత్వం చాలా ఉదారమైనది మరియు వీరు ధనిక పేద అనే డిఫరెన్సెస్ ని చూడకుండా ప్రజానికానికి ఎంతో తోడ్పడుతున్నారు. వీరు ఈ క్రీస్తు శేషులైనటువంటి డాక్టర్ మనోహర్ గారి కోడలు. అయితే ఈరోజు ఈ ఉద్యమ ప్రచారంలో ఉన్నటువంటి అంశం నైతికతే నిజమైన స్వేచ్ఛ, మోరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అనే అంశంపై నేను మేడం గారిని ఈ ప్రోగ్రాంకు ఆహ్వానిస్తూ వామ్ వెల్కమ్ చేస్తున్నాను. దీనికై మేడం పై నేను క్వశ్చన్స్ అడుగుతాను. దానికి మేడం యొక్క ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని కోరుతున్నాను. అయితే నా ప్రశ్న ఏంటి అంటే మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. స్త్రీ ఒక తల్లిగా ఒక కుటుంబానికి మరియు సమాజానికి ఏ విధంగా అంటే ఏదైతే మన ప్రచార ఉద్యమం జరుగుతున్నదో నైతికత నిజమైన స్వేచ్ఛ, మోరాలిటీ ఈజ్ ఫ్రీడమ్, దానిపై స్త్రీ పాత్ర ఎలా ఉండాలని అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ లో మీరు నన్ను పిలిచి మీతో పాటు పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జమాతే ఇస్లామీ హింద్ ముస్లిం ఆర్గనైజేషన్ తరఫు నుంచి పురుష విభాగం మరియు స్త్రీ విభాగం మరియు జిఐఓ గర్ల్స్ ఆర్గనైజేషన్ విభాగం 3 కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి మరి మాకు ఇటువంటి సంస్కృతి వద్దు, మాకు ఇటువంటి సమాజం వద్దు, స్త్రీలపై మాకు ఇటువంటి హింస వద్దు, మా ప్రతి ఇంట్లో మాకు స్త్రీలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మాకు ఇటువంటి కల్చర్ వద్దు, మాకు ఇటువంటి భయాందోళనలతో కూడిన సమాజంలో మేము నివసించడానికి సిద్ధంగా లేము అని స్త్రీ పురుష సమాజం అంతా దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన ఈ ఉద్యమానికి నేను చాలా శుభాభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఉద్యమం యొక్క రిజల్ట్ చాలా ఉవ్వెత్తున ప్రచారం జరగాలని, చాలా మంచి రిజల్ట్ రావాలని ప్రతి గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు కదిలించేలాగా మీ ఉద్యమం ఉండాలనే సదుద్దేశంతో మేము కూడా మీతో పాటు పాల్పంచుకుంటున్నాము. వి ఆల్వేస్ వాంట్ ద లాస్ టు బి స్ట్రిక్ట్. స్త్రీ యొక్క పాత్ర ఏంటి అన్నారు. స్త్రీ అంటే తల్లి, స్త్రీ అంటే విక్టిమ్, బాధితురాలు. ఇక్కడ స్త్రీ అంటే తల్లి మరియు స్త్రీ అంటే బాధితురాలు కూడా. స్త్రీ యొక్క రోల్ చాలా పరిమితం అని నేను ఇక్కడ అంటున్నాను. చాలా మంది అంటారు ఆమెది కూడా పాత్ర ఉండవచ్చు అని. ఒక్క నిమిషం ఆలోచించండి. పాత్ర ఉండాలి అంటే ఇంకెన్నో రకాలుగా జీవితాన్ని అనుభవించడానికి స్త్రీకి ఇవాళ స్వేచ్ఛ ఉంది. ఏదంటే అది చేసుకోవడానికి తల్లిదండ్రులు కూడా ఇదివరకు ఉన్నంత స్ట్రిక్ట్ గా ఉండలేరు. ఒక అమ్మాయి కావాలనుకుంటే తల్లిదండ్రులకు చెప్పి గాని చెప్పకుండా గాని ఏదైనా చేయగలిగిన స్వేచ్ఛ ఉంది. రేపు విషయంలో ఆ విధంగా మాట్లాడడానికి ఆస్కారమే లేదు. రేపు
స్త్రీ యొక్క రోల్ ఏ మాత్రం కూడా ఉండదు అందులో. అది ఒక హింసాపూరితమైన, పైశాచిక పూరితమైన, ఒక క్రోధపూరితమైన చర్య, ఒక మానసిక ఉన్మాదంతో చేసే చర్య. ఒక స్త్రీ ప్రతిఘటిస్తున్నప్పుడు విపరీతమైన బలము ప్రయోగించి చేసే ఒక పైశాచిక క్రీడ అది. అందులో స్త్రీ పాత్ర ఏముంటది? స్త్రీ చెయ్యాలనుకుంటే తల్లిదండ్రులకు తెలియకుండా, అన్నదమ్ములకు తెలియకుండా ఏదంటే అది చేసే స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఈనాడు స్త్రీకి ఉంది. రేపులో స్త్రీ పాత్ర, ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఎందుకు ఉండాలి, ఆ అమ్మాయి ఆ బట్టలు ఎందుకు వేసుకోవాలి, ఆ అమ్మాయి ఇదివరకు తెలిసిన ఏదైనా చేసి ఉంటది, ఇవన్నీ క్వశ్చన్స్ రావాల్సిన అవసరం లేదు. చేయాలనుకుంటే స్త్రీ ఏదైనా చేయొచ్చు. ఏ వయసు స్త్రీకైనా ఈ రోజున స్వేచ్ఛ ఉంది. స్కూల్ పిల్లలకు ఉంది స్వేచ్ఛ, కాలేజ్ పిల్లలకు ఉంది స్వేచ్ఛ, మ్యారీడ్ ఉమెన్ కి ఉంది స్వేచ్ఛ. ఈ రోజుల్లో మున్పటిలాగా కట్టుబాట్లు కట్టుదిట్టాలు చేయడం లేదు ఎవరు. స్త్రీ ఏదంటే చేసుకోగలదు. రేపులో స్త్రీ పాత్ర ఏ మాత్రం ఉండదు. ఒక పైశాచిక క్రీడను ఏ స్త్రీ కూడా స్వాగతించదు, ఆహ్వానించదు జీవితంలోకి. అదొక పీడకల లాగా ఉంటది తప్ప ఎవరికైనా అందులో స్త్రీ పాత్ర ఏముండదు. మరి తల్లి పాత్ర, తల్లి ఒకప్పుడు తల్లి చాటు బిడ్డలుగా మనందరం పెరిగినాం. అప్పుడు ఇంటర్నెట్ లేదు, మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇంత లేదు. 80 దశకాలలో వచ్చిన మూవీస్ లో ఇంత స్త్రీని వల్గారిటీగా, అశ్లీలంగా చూపించిన దాఖలాలు లేవు. కాబట్టి మా జనరేషన్ లో అందరు కూడా తల్లి చాటు బిడ్డలుగా, తల్లి చెప్పింది విని, తండ్రి చెప్పింది విని పెరిగిన వాళ్ళమే. ఇప్పుడు తల్లి మాత్రమే పెంపకం చేస్తుందా? టీవీలో పెంపకం లేదా? టీవీలో ఇన్ఫ్లుయెన్స్ లేదా? ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్స్ లేదా? చుట్టూన్న ఫ్రెండ్స్, టీచర్స్, వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఒక తల్లి ఎంతకని చెప్తుంది? విన్నట్టే వింటారు వాళ్ళు. పోయి చేసేది ఏం జరుగుతుంది అనేది తల్లికి కూడా తెలుస్తలేదు. రూమ్ లోకి వెళ్ళి ఫోన్ పట్టుకుని వాడు ఏం చూస్తున్నాడు అబ్బాయి, అమ్మాయి ఏం చూస్తుంది, అబ్బాయి ఏం చూస్తుంది, తల్లికి అవగాహన లేకుండా వాళ్ళు చేసేటివి చేస్తున్నారు. కాబట్టి తల్లి యొక్క రోల్ కొంతవరకు ఇదివరకు ఉన్నట్టు 80-90% అయితే ఉంటలేదు. ఇప్పుడు పాక్షికంగానే తల్లి పాత్ర ఉంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ధన సంపాదన పరుడైన, ఆర్థికంగా స్వాతంత్రుడైన తండ్రి కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాడు. కానీ ఆ తండ్రికి టైం లేదు కదా. మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది. అది కల్పితమైనదే కావచ్చు, కానీ ఆ తండ్రి ఎంత చక్కగా తన బాధ వెళ్ళబోసుకుంటున్నాడు. తండ్రి ఏమంటున్నాడంటే, నేను విడిపించిన నా కొడుకు రేప్ కేసులో అరెస్ట్ అయిండు, 15 వెళ్ళి 16 పడ్డాయి వాడికి, మైనర్ కదా అని చాలా బాధపడి నేను పెద్ద పెద్ద లాయర్లను పెట్టి విడిపించిన తర్వాత వాడొచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంబరంగా వాడిని ఆలింగనం చేసుకొని మంచి మాటలు 4 మాట్లాడి, నేను కూడా ఎంతో ధైర్యం వచ్చింది నాకు, నా కొడుకు నా ఇంటికి వచ్చిందని. వాడు కూడా చాలా సంబరపడ్డాడు. మళ్ళా ఒకటే ఒక మాట అన్నాడు వాడు, నానా నువ్వు ఈ రకంగా నాకు కోఆపరేట్ చేస్తే నేను ఇంకా ఎన్నంటే అన్ని రేపులు చేసుకోవచ్చు అన్నాడు వాడు. అప్పుడు నా కాళ్ళ కింద భూమి కదిలిపోయిందని బాధపడుతున్నాడు ఆ తండ్రి ఏమంటాడంటే, నేను చాలా తప్పు చేసిన, నా కొడుకు పెంపకంలో నేను తప్పు చేసిన, నా భార్య చనిపోయేటప్పుడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా, భార్య మాట తీసుకుందట భర్త దగ్గర, నా కొడుకు స్కూల్లో ఫెయిల్ అయినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా, బిజినెస్ లో ఫెయిల్ అయినా, ఏ రంగంలో ఫెయిల్ అయినా నేను బాధపడా, కానీ మానవత్వ విలువల విషయంలో ఫెయిల్ అయితే మాత్రం నా ఆత్మ క్షోభిస్తుంది. ఈ విషయంలో నువ్వు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నా బిడ్డను నువ్వు పెంచు అని నా భార్య అప్పగించి క్యాన్సర్ కి బలైపోయింది, చనిపోయిందా అని. నేను డబ్బు సంపాదన యావలో పడి, నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నా బిజినెస్, నా సంపాదన, నా స్టేటస్, వీటి వెంబడి పడి నేను పిల్లవాడికి సమయం ఇవ్వలేకపోయినా, వాడికి అన్ని సమకూర్చినా కానీ టైం ఇవ్వలేకపోవడం వలన వాడి మైండ్ ఎటు పరిగెడుతుంది, వాడు ఎటువంటి స్నేహాలు చేస్తున్నాడు నేను గమనించలేకపోవడం వలన ఇవాళ నా భార్య దృష్టిలో నేను దోషిగా నిలబడ్డా, సమాజం దృష్టిలో నేను దోషిగా నిలబడ్డా. నేను తప్పు చేసిన పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వీడిని విడిపించి నేను చాలా పశ్చాత్తాపంతో మీ ముందుకు వస్తున్నా. ఇవాళ జడ్జి గారు, మీరు ఇచ్చిన జడ్జిమెంట్ మీరు వాపస్ తీసుకోండి. వాడికి కఠినమైన శిక్ష వాడికి విధించండి. వాడికి ఎంత శిక్ష చేస్తారో అంతకన్నా ఎక్కువ శిక్ష నాకు విధించి బజార్ల బండలతోటి నన్ను కొట్టి చంపండి. ఇటువంటి బిడ్డను పెంచినందుకు, వీడికి టైం ఇయ్యనందుకు, వీడికి సరి అయిన మారల్స్ నేర్పించినందుకు నేను దోషిని, వాడికన్నా పెద్ద దోషిని నేను. వాడు మైనర్ ఏంటి జడ్జి గారు, వాడు మైనర్ కాదు, వాడు ఆ అమ్మాయిని నిజంగా రేప్ చేసిండు, వాడు పోర్నోగ్రఫీ చూసుకుంటా రేప్ చేసిండంట వాడు. ఇవన్నీ తెలిసినాయి నాకు, ఇప్పుడు తెలిసినాయి, వాడు రిలీజ్ అయ్యి వచ్చినాక తెలిసినాయి. కాబట్టి మీరు జడ్జిమెంట్ వాపస్ తీసుకోండి అన్నాడు. ఇది కల్పితమైన స్టోరీ వీడియో కావచ్చు, కానీ ఇంకా దిశ ఎన్కౌంటర్ జరిగింది కదా, దిశ రేప్ కేసులో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ జరగక ముందు కూడా
నా కొడుకుని నేను ఇంట్లోకి రానియా, దొరికితే మీరు ఫైర్ చేయండి, షూట్ చేయండి అని ఆ తల్లి కూడా రోధించింది. మరి ఈ తల్లిదండ్రులు ఇన్సిడెంట్ జరిగినాక రోధిస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు, పశ్చాత్తాపపడుతున్నారు. ఇదే ముందు నుండి వాళ్ళని కొంతవరకు కంట్రోల్ చేస్తుంటే, కంట్రోల్ చేసే వాళ్ళు కూడా కొంతవరకే సఫలీకృతం అవుతున్నారు, అందులో డౌట్ లేదు. కానీ వదిలేసిన వాళ్ళ పిల్లలైతే చాలా మరి ఆ, వికృతమైన జీవన శైలికి అలవాటు పడుతున్నారు. మరి ఈ విషయంలో తల్లి రోలు కొంతుంటే తండ్రి రోలు ఇంకొంత ఉంటది. మరి కుటుంబంలో మిగిలిన మేనత్తలు, మేనమామలు, చిన్నమ్మలు, బాబాయిలు, పిన్నిలు, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళ బిహేవియర్ ని బట్టి కూడా పిల్లోడి బిహేవియర్, అమ్మాయి బిహేవియర్ ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి ప్రతి ఒక్కరిలోనూ పరివర్తన రావాలి. మరి ముఖ్యంగా అబ్బాయిలు వాడైతే మగపిల్లోడు ఎట్లయినా బతికేస్తాడు అన్న యాటిట్యూడ్, అబ్బాయి ముందే ఇటువంటి మాటలు మాట్లాడటము, వాడు కూడా మరి నాకేంది నేను ఎట్లో బతికేస్తా అంటే వాడికి ఏంటంటే నేను ఎట్లా బతికినా పర్వాలేదు, ఎట్లో బతికేస్తాడు అని తల్లిదండ్రులు అంటే నేను ఎట్లా బతికినా పర్వాలేదు నాకు అన్ని నడుస్తాయి అని ఆ పిల్లలు అపార్థం చేసుకొని కొంత ఆ, ఆ, అనవసరమైన అతి అధికమైన స్వేచ్ఛని వాళ్ళు అనుభవించాలని అనుకుంటున్నారు. ఆ అధికమైన స్వేచ్ఛ ఏమైతుందంటే ప్రతి సంవత్సరము, ప్రతి 5 సంవత్సరాలకి, ప్రతి జనరేషన్ కి అది ఇంకా వికృతమైన ఆ రూపం తీసుకుంటున్నది. ఏ తల్లి తండ్రి కంట్రోల్ చేయలేనంత దూరం పోయి జడ్జి గారు మీరు శిక్ష వేయండి, కొడుకేయండి, నాకు కూడా వేయండి అనో, లేకపోతే దాని తండ్రి ఆవేదన పడడము, లేకపోతే తల్లి ఆవేదన పడడము, ఇటువంటి పని చేసిన కొడుకుని షూట్ చేయండి, నాకు వాడు అవసరం లేదు, నేను వాడు చనిపోవాలనే నేను కోరుకుంటున్నా, వాడు బ్రతికి రావాలని నాకు లేదు అని తల్లి ఆవేదన పడడం. మరి ఇవన్నీ సమాజం భ్రష్టు పట్టిపోతున్నది, నైతికత తగ్గిపోతున్నది, స్వేచ్ఛ పెరిగిపోతుంది. ఈ రెండిటి మధ్య సంతులనత ఉండాలి అనే దానికి ఇదంతా కూడా సంకేతం అని నేను భావిస్తున్నాను. మేడం, మరి వ్యక్తిగత స్వేచ్ఛకు మీ అభిప్రాయం ఏంటండి? వ్యక్తిగత స్వేచ్ఛ అనేది మన పుట్టినప్పటి నుంచి ప్రతి బిడ్డ దేవుని సృష్టి. ప్రతి అబ్బాయి గాని అమ్మాయి గాని చాలా ఇన్నసెంట్ గానే పుడతారు. తర్వాత వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతారు, ఎటువంటి ఫ్యామిలీలో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎటువంటి సొసైటీకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎటువంటి అలవాట్లకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళ చుట్టూన్న మనుషుల నైతికత ఏ లెవెల్లో ఉంది, చుట్టూన్న వాళ్ళు స్వేచ్ఛ ఏ లెవెల్లో వాళ్ళు దుర్వినియోగం లేక సద్వినియోగం చేస్తున్నారు, ఇవన్నీ చూసి ఒక క్యారెక్టర్ గా వాళ్ళు డెవలప్ అవుతారు. ఒక 16-18 ఏళ్ళు వచ్చేసరికి ఇవన్నీ చూసి కొంత నేర్చుకొని మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంది, ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంది, పోర్నోగ్రఫీ చూస్తున్నారా, ఇవన్నిటిని బట్టి వాళ్ళు ఒక క్యారెక్టర్ గా డెవలప్ అవుతారు. దాన్ని బట్టే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటది. దీనికి కుటుంబ విలువలు ముఖ్యమే, వాళ్ళ చుట్టూన్న సామాజిక విలువలు కూడా ముఖ్యమే. వాళ్ళ చుట్టూన్న సామాజిక పరిస్థితులు సరిగా లేకపోతే కూడా మరి వాళ్ళు విపరీతమైన స్వేచ్ఛ ఉన్న వాతావరణంలో పెరిగినప్పుడు మనము ఎక్కువ నైతికత ఎక్స్పెక్ట్ చేయలేం. నైతికత ఎప్పుడైనా కూడా నైతికత కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆంక్షలకు లోబడి ఉంటుంది, కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ కి లోబడి ఉంటది. అది తాతల నుంచి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కొంతవరకు వస్తే, సొసైటీలో మనమున్న పెద్ద మనుషులు గాని, పాలిటిషియన్స్, ప్రెస్, మన కుల పెద్దలు, సంఘ పెద్దలు, లోకల్ రిప్రజెంటేటివ్స్, ఇంకా మంచి స్థానంలో ఉన్న చుట్టూన్న పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటాం మనము. ఒక రోల్ మోడల్ గా కొంతమందిని చూసుకుంటాం మనము. మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇవన్నిటిని బట్టి ఒక మనిషి క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ని బట్టి ఆ మనిషిలో విపరీతమైన స్వేచ్ఛా ధోరణులు, తిరుగుబాటు ధోరణులు ఉన్నాయా, లేక మంచి నైతిక విలువలు ఉన్నాయా అనేది షేప్ అప్ అయ్యే అవకాశం ఉంటది. ఇవి రెండిటి బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఎంతవరకు స్వేచ్ఛని వినియోగం చేసుకో. తల్లిదండ్రులు ఇస్తారు ఫ్రీడమ్, కానీ ఆ పిల్లవాడికి విచక్షణ ఉండాలి, వివేచన ఉండాలి, వివేకం ఉండాలి. ఎంతవరకు నేను స్వేచ్ఛని వాడుకోగలుగుతా, ఎంతవరకు నేను స్వేచ్ఛని వాడుకుంటే మా తల్లిదండ్రులకు నేను ఇచ్చిన ఫ్రీడమ్ ని న్యాయం చేసిన వాడిని అయితా. ఇస్తారు తల్లిదండ్రులు, డెఫినెట్ గా పిల్లల మీద ప్రేమ ఉంటది, కొంతవరకు స్వేచ్ఛ ఇస్తారు. కానీ అది ఎంతవరకు అనేది, ఆ బౌండరీస్, ఆ లిమిట్స్, ఆ కట్టుబాట్లు, ఆ పిల్లవాడిలో వివేచన, విచక్షణ, వివేకం అనేవి ఉండాలి. అవి తప్పినప్పుడే, ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడే ఇటువంటి వికృత పరిమాణాలకి దారితీస్తుంది. మేడం, ఇంకోటి క్వశ్చన్, ఈ యువత ఈ రోజుల్లో ఏంటి, ఇది 21వ సెంచరీలో నడుస్తుంది.
అయినా యువత ఎలా ఉన్నాడంటే ఎంత చదువుతున్నాడో అంతే మూర్ఖంగా తయారవుతున్నాడు. మరి ఇప్పుడు ఏంటి డ్రగ్స్, మద్యపానం ఇలాంటివి కూడా వాడుతున్నారు. దీని గురించి యువతపై ఎలాంటి ప్రభావం పడుతది? మరి యాస్ ఎ డాక్టర్‌గా మీరు వారికి వచ్చే రోగాల గురించి మరి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మరి వాళ్ళు వీటితోని వాళ్ళు ఈ చెడు అలవాట్లతోని వారు ఎలా ఆపుకోగలగాలి? ఇవి చెప్పండి. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న ఇది. ఇప్పటి యువత దేశానికి వెన్నెముక అని మనందరికీ తెలుసు. యువత గురించి మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైనది. దీని గనక మనం కరెక్ట్ గా సొల్యూషన్ కనుక్కోగలిగితే ఇప్పుడున్న సమస్యలో 80% సాల్వ్ అయిపోతాయని నేను అనుకుంటున్నా. యువత మెయిన్ గా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటది టీనేజ్ లో. అడాలసెంట్ టైంలో వాళ్ళకి చాలా మనము కేర్, టైమ్, కౌన్సిలింగ్ ఇచ్చి ఒక దీపం చుట్టూ చెయ్యి పెట్టినట్టు కాపాడుకుంటే ఆ 4-5 సంవత్సరాలు ఒక మంచి పౌరుణ్ణి కుటుంబానికి మరియు సమాజానికి ఇచ్చిన వాళ్ళం అవుతాము. అది ఒక్క తల్లిదే బాధ్యత కాదు. ఇదివరకు మనం అనుకున్నట్టు తల్లి, తండ్రి, మిగిలిన ఇతర కుటుంబ సభ్యులు, ఇంకా సొసైటీలో టీచర్స్ కావచ్చు, ఇంకా మిగిలిన పెద్ద మనుషులు కావచ్చు, ప్రతి ఒక్కరిది తలా కొంత బాధ్యత ఉంటది. ఆ పౌరుడు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మారకుండా మంచి పౌరుడుగా మారాలంటే ఇది వీళ్ళంతా కూడా బాధ్యత తీసుకొని దోహదపడాల్సి ఉంటది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైపోయింది. నా లైఫ్ నా ఇష్టము అన్న భావన ఎక్కువైపోయింది. వీటి వలన ఏం జరుగుతుందంటే అది ఎక్కడ హద్దు గీయాలో యువతకు తెలియకుండా మారుతున్నది. ఎక్కడ హద్దు గీయాలో యువతకి తెలిస్తే అప్పుడు నైతికంగా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. ఎప్పుడైతే వ్యక్తిగత స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తామో నైతికత తగ్గుతుందో అప్పుడు ఒక రకమైన అలజడి మనసులో స్టార్ట్ అవుతుంది. ఆ అలజడిని తట్టుకోవడానికి వాళ్ళు చేసే పని ఇంకా ఎక్కువ విచలవిడిగా తయారవడం, లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. ఆ డిప్రెషన్ ని ఒక కృత్రిమమైన ఆనందంగా మార్చుకోవడానికి ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వీటికి అలవాటు పడతారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళలాగా మనం ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు తప్ప నిజంగా మారల్ గా స్ట్రాంగ్ గా ఉండి కుటుంబానికి విలువిచ్చి, సొసైటీకి విలువిచ్చి, మనం చదివే చదువుకు విలువిచ్చి, మన జీవనానికి విలువిస్తే ఆ నైతికత ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది. ఆ మనోధైర్యం మన లోపల ఉంటే డిప్రెషన్ రాదు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు, మానసిక రుగ్మతలు రావు, ఈ రేప్ చేయాలన్న ఆలోచనలు రావు. వానికి ఒక బాధ్యత ఉంటది తల్లిదండ్రుల పట్ల, కుటుంబం పట్ల, సొసైటీ పట్ల ఒక బాధ్యత ఉంటది. ఇటువంటి డిప్రెషన్స్, కృత్రిమమైన ఆనందం కోసం మాదక ద్రవ్యాలని, మద్యాన్ని ఆశ్రయించాలనే తపన, ఆలోచన, బానిసత్వ మనస్తత్వము, వాటికి బానిసైపోయే మనస్తత్వము. ఒకదానికి బానిసైనోడు ఇంకో దానికి కూడా బానిసైతాడు. తాగుడికి, మద్యానికి, డ్రగ్స్ కి బానిసైనోడు పోర్నోగ్రఫీకి కూడా బానిసైపోతాడు. బానిసైపోయి వికృతమైన చేష్టలకి అట్లా వాటి పట్ల ఆలోచన ధోరణి పెంచుకుంటాడు. మేడం, అయితే ఈ ప్రచార ఉద్యమంలో ఉన్నటువంటి మన అంశం మొరాలిటీస్ ఫ్రీడమ్, అయితే నైతికతే నిజమైన స్వేచ్ఛ. మరి వీటికి సంబంధం ఉంటదా, మరి ఎలా అని దీని గురించి కొంచెం వివరించండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే. నైతికంగా మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే మన లోపల ఒక ధైర్యం ఉంటది. మనిషి లోపల ధైర్యం ఉన్నప్పుడు కోపానికి గాని, సాడిజంకి గాని, పైశాచికత్వానికి గాని, బానిసత్వానికి గాని, దుర్వ్యసనాలకు గాని వాడు ఎంచుకోడు, ఆ మార్గం ఎంచుకోడు. నైతికంగా స్ట్రాంగ్ ఉన్న పిల్లోడు మానసిక ధైర్యం ఉంటది వాడికి, సొసైటీ పట్ల, కుటుంబం పట్ల బాధ్యత ఉంటది వాడికి. వాడు ఎంతసేపు నేను ఇంకా బెటర్మెంట్ కోసం ఎట్లా ప్రయత్నించాలి, నా చదువులో ఎట్లా బెటర్ కావాలి, నా కుటుంబాన్ని ఇంకెట్లా పైకి తీసుకురావాలి, నా జాబ్ ని ఇంకెంత మంచిగా నేను నా కెరియర్ ని డెవలప్ చేసుకోవాలి, ఫ్యూచర్ లో నేను ఎంత మంచిగా సెటిల్ కావాలి, వాడి ఆలోచన అంతా ఈ విధంగా నైతికంగా ఇంకా బలపడే వైపే పోతుంటది. పతనం వైపు వెళ్లే పిల్లలు ఒక్క అడుగు పతనంలో వేస్తే అది పాకుడు రాళ్లలాగా జారుతూనే ఉంటాడు వాడు. ఇంకా కిందికే జారుకుంటాడు వాడు. వాడి మనసులో ధైర్యం కోల్పోతాడు. ఒక రకమైన కోపం మొదలైతుంది వాడి లోపల. ఎందుకంటే వాడు ఫెయిల్యూర్సే చూస్తాడు.
తిరస్కారమే, సొసైటీ నుంచి వాడికి చీత్కారమే వస్తుంది, ఇన్సల్ట్సే వస్తాయి, తిరస్కారం వస్తుంది అన్నట్టుగా. దాంతో ఇంకా కోపం డెవలప్ చేసుకుంటాడు, వాడి సంతోషం పోతుంది, ధైర్యం పోతుంది, నిబ్బరం పోతుంది, వాడి లోపల పిరికితనం ఉంటది. 99% రేపిస్ట్లను ఇంటర్వ్యూ చేసిన సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే వాడి లోపల ఇన్సెక్యూరిటీ ఉంది, వాడు ధైర్యవంతుడు కాదు, వాడు పిరికోడు అనే ప్రతి సైకో అనాలిసిస్ కూడా చెప్తున్నది. ఎప్పుడైతే నైతికత తగ్గిపోతుందో ఒక పిరికోడు తయారవుతాడు, ఒక వ్యసనపరుడు తయారవుతాడు. ఎప్పుడైతే నైతికంగా బలమైన పురుషుడు ధైర్యవంతుడు అవుతాడు, బాధ్యతాయుతంగా ఆలోచిస్తాడు, ఎప్పుడు కూడా తప్పుడు త్రోవలు దొక్కాలనుకోడు. ఇదే డిఫరెన్స్. ఎప్పుడైతే నైతికత తగ్గి స్వేచ్ఛ, విపరీతమైన స్వేచ్ఛ పెరుగుతుందో వాడు పాకుడు రాళ్ళ మీద కాలేసి జారిపోతాడు. ఎప్పుడైతే నైతికత కరెక్ట్ గా ఉంచుకుంటాడో వాడు ధైర్యంగా ఉంటాడు, స్థిరంగా బండ మీద గట్టి నీళ్లులాగా నిలబడతాడు. నైతికత తగ్గి స్వేచ్ఛ వైపు, విపరీతమైన స్వేచ్ఛ వైపు వెళ్లే వాళ్ళంతా పాకుడు రాళ్ళ మీద జారిపోయినట్టు. పాకుడు రాళ్ళ మీద కాలు పడితే ఏమైతుంది, జారిపోతూనే ఉంటాడు. అట్లా జారిపోతూనే ఉంటాడు, వాడు పతనావస్థకి జారిపోతాడు. వాడు చేసే చర్యలే బానిస అవ్వడం, మద్యానికి, డ్రగ్స్ కి, పోర్నోగ్రఫీకి బానిస అవ్వడము, వాటిలోంచి పుట్టిన ఆక్రోశం, ఆవేదన, కోపము, సాడిజము, పైశాచిక ఆనందం కోసం వాడు రాక్షికతలు చేస్తారు. మేడం గారు ఈ ఏంటి సోషల్ మీడియాలో ఒక పిల్లవాడు అడిక్ట్ అవుతున్నాయి. అయితే అనైతికత వల్లనే ఇవి జరుగుతున్నాయి. మరి అనైతిక ఉంటే ఒక పిల్లవాడు తన భవిష్యత్తుని ఎలా కొనసాగించగలడు? ఉండగలడా ఒక పిల్లవాడు? ఇప్పుడు మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడైతే నైతికంగా పతనం అవుతారో ఒక రకమైన పిరికితనం, insecurity వాడిని చేస్తారు. వాడు ధైర్యం కోసం, సంతోషం కోసం, క్షణికానందం కోసం మద్యాన్ని ఆశ్రయిస్తాడు. కొన్ని రోజులు మద్యం తీసుకున్నాక వాడు సరిపోక డ్రగ్స్ తీసుకుంటాడు. ఆ డ్రగ్స్ మత్తులో విచక్షణ కోల్పోయి నిన్న పేపర్లో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన కొడుకని వచ్చింది. ఒక మద్యం మత్తులో స్పృహ లేని పరిస్థితిలో తల్లిని రేప్ చేసిన కొడుకు అని పేపర్లు వచ్చింది. ఫ్రాన్స్ లో 1 వీక్ బ్యాక్ భార్యను వివస్త్రను చేసి డ్రగ్స్ భార్యకి ఇచ్చి కొంతమంది పరపురుషులను ఇంటికి ఆహ్వానించిన భర్త అదే టైంలో కూతుర్ని కూడా వివస్త్రగా చేసి వాళ్ళను ఆ స్టేజ్ లో ఆ కూతుర్ని కూడా పరపురుషులకు ఎక్స్పోజ్ చేసిన భర్త, ఆ ఫ్రెంచ్ మనిషి. అంత వికృతమైన చేష్టలు ఏ తల్లి నేర్పిస్తుందండి? ఆయనకు టీనేజ్ డాటర్ ఉంది, ఒక మిడిల్ ఏజ్ వైఫ్ ని ఆ రకంగా వివస్త్రలు చేసి డ్రగ్స్ ఇచ్చి పరపురుషులను ఆహ్వానించిండు అంటే అది ఏ తల్లి నేర్పిస్తుంది? అది వాళ్ళు పోర్నోగ్రఫీ చూసి, ఇంటర్నెట్ లో చూసి నేర్చుకుంటున్నారు అవి. మరి గవర్నమెంట్ ఇంటర్నెట్ లో ఇటువంటివి అలౌ చేయొద్దు కదా? ఇటువంటివి సొసైటీలో ఫ్రీగా దొరకొద్దు కదా? డ్రగ్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి, పోర్నోగ్రఫీ ఫ్రీగా దొరుకుతుంది. మరి మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాము? వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు సెక్యూరిటీ కావాలంటే పిల్లోడు 24 గంటలు తల్లి కొంగు కింద ఇంట్లో ఉండడు కదా, వాడు బయటికి వెళ్తాడు కదా, బయట గాలి తీసుకుంటుండు కదా. ఆ బయట గాలిలో మరి ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది ఒక పెద్ద ప్రశ్న. యువతను కాపాడుకోవడానికి ఇదొక మెయిన్ మెయిన్ స్టెప్ మరి తీసుకోవాల్సి ఉంది. గవర్నమెంట్స్ ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. టెర్రరిస్టుల పైన, నక్సలైట్ల పైన, ఖాళిస్తాన్ మూవ్మెంట్ అప్పుడు వీళ్ళందరి మీద ఎట్లా ఉక్కుపాదం మోపుతున్నారు? మరి మన మధ్యలో టెర్రరిస్టులు ఉన్నారు కదా, సైకలాజికల్ టెర్రరిస్టులు కదా వీళ్ళందరూ. మన కొడుకే, మన తమ్ముడే, చూస్తే మనోళ్ళే, మళ్ళంతా మనోళ్ళే కదా. మరి వీళ్ళందరూ కూడా టెర్రరిస్టులే కదా. టెర్రరిస్టుల కన్నా ఇంకా చాలా ప్రమాదం మన మధ్యలోనే ఉన్నారు కదా, ఇంకా టెర్రరిస్టుల కన్నా. మరి వీళ్ళ మీద ఉక్కుపాదం ఎవరు మోపుతారు, ఎట్లా మోపుతారు, ఏ విధంగా మోపుతారు అనేటివి ఇవన్నీ ప్రశ్నలకు ఇంకా ప్యానెల్ డిస్కషన్స్ మీరు చేస్తున్నది. అందుకే మేము అప్రిషియేట్ చేస్తున్నాము. జమాతే ఇస్లాం హింద్ మహిళా విభాగం, పురుష విభాగం మరియు గర్ల్స్ విభాగం వారు ఈ ఉద్యమాన్ని టోటల్ 1 మంత్ కంటిన్యూస్ గా మీరు చేస్తున్నారు. మా లోపల కూడా ఇంత ఆలోచన రేకెత్తిస్తున్నారు. మేము కూడా బాధపడడం వరకే చేసినాము. ఇప్పుడు ఇంత ఆలోచన మా లోపల రేకెత్తిస్తాం. మరి ఇంత ఫ్రీగా మద్యం దొరుకుతుంది, ఇంత ఫ్రీగా డ్రగ్స్ దొరుకుతుంది, ఇంత ఫ్రీగా పోర్నోగ్రఫీ దొరుకుతుంది. మరి కొంతమంది ఏదో సోషల్ డ్రింకింగ్ అంటారు, ఎప్పుడో పోర్నోగ్రఫీ చూసి ఇదంతా మనకు ఇది సెట్ కాదనుకుని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కొంతమంది దానికి అడిక్ట్ అయిపోతున్నారు కదా. మరి దీనికి
ఏ రకమైన చర్యలు ఉంటాయో సొసైటీలో పోను పోను మరి అదే జవాబు చెప్పగలుగుతుంది. మనం యువతను ఎట్లా కాపాడుకోగలుగుతాం అంటే ఒక్క తల్లి చేతిలో లేదు, ఒక్క తండ్రి చేతిలో లేదు. ఇది మొత్తం సొసైటీ, గవర్నమెంట్, ఫ్యామిలీ, మరి ప్రతి వ్యవస్థ, స్కూల్స్, కాలేజెస్, ప్రతి వ్యవస్థ టైట్ చేసి, స్ట్రిక్ట్ చేసి, స్ట్రీమ్ లైన్ చేస్తే మరి ఇంకొక నెక్స్ట్ 5 ఏళ్ల వరకు, 10 ఏళ్ల వరకు మరి ఎప్పటి వరకు జరుగుతుందో ఇదంతా. మరి అప్పటి వరకు ఎంత మంది బలైపోతారు, అంత టైం కూడా లేదు మనకు. ఇమ్మీడియట్ గా జరగాల్సింది ఏంటంటే లాస్ స్ట్రిక్ట్ చేయడం. ఇప్పుడు రీసెర్చ్ అనాలిసిస్, సైకో అనాలిసిస్ ఏం చెప్తుందంటే, పెద్ద పెద్ద సైకాలజిస్టులు, పెద్ద పెద్ద లాయర్లు ఏం చెప్తున్నారంటే, భయం ఉంది సొసైటీలో, పురుషులకు భయం ఉంది. భయం ఉండబట్టికే ఇంత తక్కువ రేపులు జరుగుతున్నాయి. ఒకవేళ ఇప్పుడున్న 10 సంవత్సరాల జైలు శిక్ష, ఫైన్, ఈ శిక్షకు భయపడకపోతే, సొసైటీలో కేసు పెడతారు, సొసైటీలో పరువు పోతుంది అన్న భయం లేకపోతే, ఇంకా చాలా మంది ఉన్నారు రేప్ చేసేవాళ్ళు. ఆ భయానికి చాలా మంది వాళ్ళ వాళ్ళ పనులు జాగ్రత్తగా చేసుకుంటున్నారు, జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడున్న శిక్ష అంటే భయం లేని వాళ్ళే తెగిస్తున్నారు. ఈ శిక్షను పెంచితే నిమిషానికి గంటకు 4 రేపులు అవుతున్నాయి కదా, ఆ 4 రేపులు కూడా భయం వల్లనే 4కి ఆగిపోతుంది, లేకపోతే ఇంకా చాలా జరిగేటివి. ఈ శిక్షని ఇంకా పెంచితే రిపోర్ట్ రాగానే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటది. కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, సౌదీ, అట్లా బండలేసి కొడతారు, చెట్టుకు కట్టేసి నడి వీధిల పోల్ కి కట్టేసి షూట్ చేస్తారు, తల తీసేస్తారు, డికాపిటేషన్, స్టోన్ పెల్టింగ్, ఇవన్నీ నడి బజార్లో ఊరి తీస్తారు. ఇవన్నీ శిక్షలు కనుక ఉంటే ఆ గంటకి 4 రేప్ కేసులు కూడా 1, 2 లేక 2 గంటలకు 1 ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ పోర్నోగ్రఫీ తీసేయడము, మద్యం తీసేయడము, మాదక ద్రవ్యాలు తీసేయడం ఎంత ముఖ్యమో, లాని స్ట్రిక్ట్ గా చేయడము అంతకన్నా ముఖ్యము. అదొక్కటే ఇమ్మీడియట్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. తల్లి రోల్ లిమిటెడ్, తండ్రి రోల్ లిమిటెడ్, గవర్నమెంట్ రోల్ కూడా లిమిటెడ్. స్వేచ్ఛ, గవర్నమెంట్ కూడా ప్రతి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇది చేయకు, ఇది చూడకు, ఇది తినకు, ఇది తాగకు అని చెప్పే అధికారం కంప్లీట్ గా గవర్నమెంట్ చేతులు కూడా ఉండదు. కానీ కొన్ని లాస్ తీసుకురావాలా. ఏ ఏజ్ తర్వాత పోర్నోగ్రఫీ అలౌడ్, చిల్డ్రన్ కి అలౌడ్ కాదు, ఇవన్నీ కూడా మరి లాస్ తీసుకురావాలి. తల్లిదండ్రులు కూడా ఫోన్ ఇవ్వకుండా కంట్రోల్ చేయడం అనేది తల్లిదండ్రుల చేతిలో కూడా ఉంటది. ఇవన్నీ చేయగా మెయిన్ గా లాస్ స్ట్రిక్ట్ గా చేయడము, ఇమ్మీడియట్ గా కంప్లైంట్ రాగానే ఏ చిన్న ఎవిడెన్స్ దొరికినా వెంటనే తల తీసేస్తాము, హ్యాంగ్ చేస్తాము, స్టోన్స్ తోటి కొట్టి చంపేస్తాము అన్నట్టుగా ఉంటేనే ఇంకా భయపడతారు, వెనక్కి పోతారు. మద్యం మత్తులో కూడా వాడు ఇవన్నీ చేయడానికి భయపడతారు. చివరిగా ఏంటంటే, ఇప్పుడు మనం థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని తీసి ఈరోజు ఈ జమాతే ఇస్లాం హింద్ ప్రోగ్రామ్ ని మీరు సక్సెస్ఫుల్ చేశారు. దీనికై మా జమాతే ఇస్లాం హింద్ కొరట్ల మరియు ఇక్కడ అధ్యక్షులు నాజియా బేగం మరియు షాహిన్ బేగం, మా అందరి తరపు నుంచి మీ వాల్యుబుల్ టైం తీసుకొచ్చి మాకు ఇక్కడ సమయం కేటాయించినందుకు, మరియు ఏదైతే మా ఉద్యమం నడుస్తున్నదో ఈ 1 నెల సెప్టెంబర్ హోల్ మంత్, ఇంకా ఒక 12 రోజులు మిగిలి ఉంది, ఇది కూడా సక్సెస్ఫుల్ కావాలని మీరు ఈ టైం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఎంతైతే 12 రోజులు మిగిలిందో, ఇది ఏంటి ఒక భారతదేశం యొక్క ఒక ముస్లిం మహిళకే కాదు, ఇది ఏంటి మొత్తం టోటల్ భూమండలంపై ఉన్నటువంటి ప్రతి స్త్రీకి సంబంధించిన విషయం. ఇది ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక హిందూ అనే కాదు, ఇది టోటల్ గా ఒక స్త్రీ జన్మ, ఎవరైతే స్త్రీ జన్మగా పుడుతున్నారో అందరికి సంబంధించింది. అయితే మీ అందరితోని డాక్టర్ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ ఉన్నాయి. ఇక రిక్వెస్ట్ ఏంటంటే, మేడం గారు ఏం చెప్పారంటే, లాను స్ట్రిక్ట్లీ చేయాలి, అప్పుడే ఒక స్త్రీ నిర్భయంగా విచలవిడిగా తిరగగలుగుతుంది. అప్పుడే ఇదేంటి సమాజంలో ఒక స్త్రీకి సరైనటువంటి హక్కు, స్వేచ్ఛ ఉన్నట్లు మనము చెప్పుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా సక్సెస్ఫుల్ కావాలి. అందరూ కూడా నైతికను సరైన విధానంలో ఉపయోగించి మరియు స్వేచ్ఛను తనకు అనుగుణంగా ఎవరికి కూడా నష్టం చేయకుండా మెదలాలని కోరుతూ ఈ దువా చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు.